హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు విడుదలైన రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. మన సికింద్రాబాద్ జోన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలాగే ఏజ్ లిమిట్ ఎంత, అప్లికేషన్ ఫీ మొదలైన వాటి గురించి తెలుసుకుందాం. గ్రూప్ డి యొక్క అప్లికేషన్ 31 జనవరి 2026 రోజు స్టార్ట్ అయింది. అలాగే చివరి తేదీ 2 మార్చ్ 2026. 4 మార్చ్ 2026 వరకు అప్లికేషన్ ఫిల్ చేసిన వారు పేమెంట్ చేసుకోవచ్చు. గ్రూప్ డి యొక్క క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ ఆర్ ఐటీఐ ఆర్ ఈక్వాలెంట్. బేసిక్ పే 18,000 ఉంటుంది. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 33 years. టోటల్ వేకెన్సీస్ 21,997 కలవు. గ్రూప్ డిలో మొదటగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. అందులో 1/3 నెగిటివ్ ఉంటుంది. టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. 90 minutes ఉంటుంది. ఆ తర్వాత అందులో క్వాలిఫై అయిన వారికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఆ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో క్వాలిఫై అయిన వారికి డీవీ ఉంటుంది. ఆ తర్వాత మెడికల్ ఉంటుంది. ఆ తర్వాత ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. గ్రూప్ డి అప్లికేషన్ ఫిల్ చేయడానికి ఏజ్ లిమిట్ 18 to 33 years. అలాగే ఓబీసీ వారికి 3 years, ఎస్సీ ఎస్టీ వారికి 5 years ఏజ్ రిలాక్సేషన్ కలదు. ఈడబ్ల్యూఎస్ యూఆర్ వాళ్ళు 2 జనవరి 1993 తర్వాత పుట్టినవారు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ వారు 2 జనవరి 1990 తర్వాత పుట్టినవారు, అలాగే ఎస్సీ ఎస్టీలో 2 జనవరి 1988 తర్వాత పుట్టినవారు అప్లికేషన్ ఫిల్ చేయడానికి అర్హత కలిగి ఉంటారు. అప్లికేషన్ ఫీ వచ్చేసి అన్రిజర్వ్డ్ ఓబీసీ వారికి 500 ఉంటుంది. ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన వారికి 400 రీపేమెంట్ కావడం జరుగుతుంది. అలాగే ఎస్సీ ఎస్టీ వారికి, ఉమెన్స్కి 250 ఎగ్జామ్ ఫీ కలదు. అయితే గ్రూప్ డి ఎగ్జామ్ మొత్తం 100 మార్క్స్కు ఉంటుంది. టైం వచ్చేసి 90 minutes ఉంటుంది. ఇందులో జనరల్ సైన్స్ నుంచి 25 questions, మ్యాథమెటిక్స్ నుంచి 25 questions, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 questions, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 questions రావడం జరుగుతుంది. ఈ సిలబస్ వచ్చేసి మ్యాథమెటిక్స్లో నంబర్ సిస్టమ్, బాడ్ మాస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సెంటేజెస్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జీబ్రా, జామెట్రీ మొదలైనవి ఉంటాయి. అలాగే రీజనింగ్లో అనాలజీస్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్, నంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, వెన్ డయాగ్రామ్, డాటా ఇంటర్ప్రిటేషన్ మొదలైనవి ఉంటాయి. అలాగే జనరల్ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్ ఇవి 10th standard వరకు ఉంటాయి. అలాగే జనరల్ అవేర్నెస్లో స్పోర్ట్స్, కల్చర్, పర్సనాలిటీస్, సైన్స్ అండ్ టెక్నాలజీ మొదలైనవి ఉంటాయి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసరికి మెన్ 35 kg బరువు 2 minutesలో 100 meters పరిగెత్తాల్సి ఉంటుంది. అలాగే 1 km 4 minutes 15 secondsలో పరిగెత్తాల్సి ఉంటుంది. అదే ఉమెన్ 20 kg 100 meters 2 minutesలో వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే 1 kilometer 5 minutes 40 secondsలో పరిగెత్తాల్సి ఉంటుంది. అలాగే మన సికింద్రాబాద్ జోన్కి వచ్చేసి ట్రాక్ మ్యాన్ 653, పాయింట్స్ మ్యాన్ 128, అలాగే ఇతర ఖాళీలు కలవు.